ఎన్నికల వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇవాళ మరో కీలక పరిణామం అయితే చోటు చేసుకుంది. సీఎం రేవంత్ రెడ్డితో ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా అయితే కలిశారు. దీంతో ఆయన పార్టీ మార్పు ఖాయమని వార్తలైతే గుప్పుమన్నాయి. కాంగ్రెస్ నుంచి గతంలో బయటకు వచ్చిన దానం గులాబీ దళంలో చేరారు. దానం నాగేందర్ సీఎం ను కలవడంపై రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే షాక్ ఇవ్వనున్నట్లుగా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే దానం నాగేందర్ భేటీ అయ్యారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డిని దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కలవడం భేటీ చాలా ఉత్కంఠకైతే దారితీస్తుంది. కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నట్లుగా కూడా అయితే తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి అసలు? నివాసంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజకీయంగా చర్చనీయాంశమైంది. ప్రధానంగా వరుసగా సంబంధించిన కూడా వెళ్లి కలవటం, లేకపోతే తెలంగాణ సచివాలయానికి వచ్చి కలవడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. తెలంగాణలో హైదరాబాద్ అట్లా మాజీ మంత్రి దానం నాగేందర్ కలవటం అనేది రకంగా బీఆర్ఎస్ పెద్ద శాఖ చెప్పుకోవాలి. ఎందుకంటే గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచే ఆరోగ్య శాఖ మంత్రి చేశారు. ప్రస్తుతం గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించట్లేదు. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో చేరితే ఆయనకి వస్తుందన్న కూడా ఒక చర్చ నడుస్తుంది. ఆయన సీనియర్ నేతగా ఉండటం కూడా ఆయన కలిసి వచ్చే అవకాశం, అట్లాగే సామాజిక కూర్పు కూడా ఆయనకి మంత్రివర్గంలో వచ్చి దక్కేందుకు అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. కానీ నాగేందర్ కలవటం అనేది ఇటు రాజకీయ వర్గాలను, అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ లో కూడా చర్చ నడుస్తా ఉంది. నాగేందర్ నిజంగానే కాంగ్రెస్ అనేది క్లారిటీ వచ్చే అవకాశం ప్రధానంగా దీపా మున్షి అక్కడ ఉండటం, అలాగే డిప్యూటీ సీఎం బట్టి ఉండటం కూడా ఆయన కాంగ్రెస్ లో చేరు. రైట్, థ్యాంక్ యూ వాసు.